క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. సో, అందరికీ ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది. ఏ క్వెషన్స్ వస్తాయి ఏంటనేది అని అందరికీ ఏదో టెన్షన్ ఉంటుంది. అయితే మనం హిందీకి చూసుకుంటే ఈ ప్రీ ఫైనల్ 1 గాని, 2 గాని చూసినట్లయితే గవర్నమెంట్ రిలీజ్ చేసిన 3 పేపర్స్‌లోంచి ఆ 3 పేపర్స్‌లోంచే మీకిస్తున్నాడు. ఫైనల్ 1 అయినా, 2 అయినా సరే అందులోంచే క్వెషన్స్ ఇస్తున్నాడు. ఆ గ్రామర్ పార్ట్ అవ్వచ్చు, లేకపోతే పారాగ్రాఫ్ క్వెషన్స్ అవ్వచ్చు. అన్నీ అందులోంచే ఇస్తున్నాడు. దాని నుంచి ఆ 3 మోడల్ పేపర్స్ నుంచి బయటకైతే వెళ్ళట్లేదు. మీరు ఒకవేళ ఆ 3 మోడల్ పేపర్స్ అంటే చాయిస్‌తో సహా మీరు చదవగలిగితే 98, 99 మార్క్స్ పక్కా. అది డెఫినిట్‌గా నేను చెప్పగలను. ఎందుకంటే అందులోంచి మీకు బయటికి వెళ్ళేదేం లేదు. ఒకవేళ 1, 2 క్వెషన్స్ ఇచ్చినా చాయిస్‌లోకి వెళ్ళిపోతాయి. సో, మనం ఫస్ట్ క్వెషన్ పేపర్ చూడగానే పానిక్ అవ్వకూడదు. ఇక్కడ మీకు చూడండి ప్రశ్న పత్ర పढ़ने के लिए 15 మినిట్ సమయం నిర్ధారిత అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ మీరు క్వెషన్ పేపర్‌ని మీకు ఎలాంటి పానిక్‌కి గురవ్వకుండా చదవాలి. ఫస్ట్ చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే కొన్ని క్వెషన్స్ ఎలా అడుగుతాడంటే ట్రిక్కీగా అడుగుతాడు. మనకు తెలిసిన క్వెషన్సే అయ్యుంటాయి. బట్ ఆడడిగే పద్ధతి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అంతే. సో, ఇది మాత్రం తప్పకుండా క్వెషన్ పేపర్ మీరు అటెంప్ట్ చేసే ముందు ఫస్ట్ కరెక్ట్‌గా చదవగలగాలి. ఇంకొకటేంటంటే మనం ఈ పారాగ్రాఫ్ క్వెషన్స్ అయినా సరే అన్నీ కూడా సరిగ్గా చదివి దానికి అసలు ఏదైతే ఆన్సర్ ఉందో అదే రాయడానికి ట్రై చేయాలి. అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ఎలా ఈ ఓన్లీ గ్రామర్ పార్టే కాదు, పారాగ్రాఫ్ క్వెషన్స్ కూడా ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఓకేనా? సో, ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి మోడల్ పేపర్ ఇది. గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్‌లో ఇది చూడండి. ఆంగన్. దీనికి తత్సమ్ రూప్ ఐడెంటిఫై చేసి రాయమన్నాడు. సో, మనకి ఏమవుతుంది ఇది? ఆంగన్. ఓకేనా? సో, దీని ఆన్సర్ ఇది నా కింద మారుతుంది అంతే. తర్వాత కృష్ణ బృందావన్ మే గాయ చరాతే హే. దీంట్లో క్రియా శబ్దం ఐడెంటిఫై చేయమన్నాడు. చరానా అంటే మనం ఇది మనకి క్రియాశబ్దం అవుతుంది. హై పక్కనే ఉంటుంది క్రియాశబ్దం. అలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి 1886. 86 అంటే 86. సో 1800 అంటే 86 కదా. సో అది అలా చూసుకుని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ గిరి డాష్ గౌరవ్ గాకర్ జర్తే హే. సో ఇందులో మనం ఈ గౌరవ్ అనేది పుల్లింగం వర్డ్. సో అందుకే దీనికి కా మనం వస్తుంది. తర్వాత నెక్స్ట్ చూస్తే మీరు తోప్ చోటే లడ్కోంకి గుడ్ సవారీ బనీ హే. సో గుడ్ సవారీ గోడేపై సవారీ వస్తుంది యాక్చువల్గా దీన్ని మనం చూసుకుంటే. అందుకే ఇది తత్పురుష సమాసంలోకి వెళ్తుంది. నెక్స్ట్ హిమాలయ్. హిమ్ ప్లస్ ఆలే ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ 7th తాలీం. దీనికి పర్యాయ శబ్ద్ అంటే దీని సినోనేమ్ ఏంటని అడిగాడు. సో తాలీం అంటే శిక్ష, ఎడ్యుకేషన్ అని అర్థం. ఇది యాక్చువల్గా నాకు తెలిసి ఇది ఉర్దూ వర్డ్. సో మనకి శిక్ష దీని అసలు ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ అనుసార్. దీంట్లో ఉపసర్గని వికల్పం మే సే పహచాన్ కర్ లిఖి అని అంటున్నాడు. ఉపసర్గ అంటే మనకి ప్రిఫిక్స్ వస్తుంది. సో అను ప్లస్ మనకి అంటే విడదీయడం కాదు, ఇది అను అనేది మనకి ఉపసర్గ అవుతుంది. నెక్స్ట్ సమ్మోహిత్. దీన్ని ప్రత్యయ్ అంటే సఫిక్స్ అడుగుతున్నాడు. సమ్మోహిత్. సో ఇందులో ఇత్ అనే ప్రత్యయం ఉంటుంది దాగి. సో ఇత్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఔరతేం సోనేకి గహనే బన్వా లేతీ హై. సో ఇది బహువచన్ అంటే ఏదైతే స్త్రీలింగ వర్డ్ సెంటెన్స్ ఉందో దాన్ని మీకు పుల్లింగంలో మార్చమని అని అడుగుతున్నాడు. లింగ పరివర్తన కరికి లిక్కి అని. సో ఔరతేం అనేది ఇక్కడ బహువచనం కాబట్టి మనం లింగం మార్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దాని బహువచనంలోనే లింగం మార్చాలి. సో యాక్చువల్గా ఆద్మీకైతే బహువచనం ఏమి ఉండదు. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ క్రియ దగ్గర చూపిస్తాం. అంటే బన్వా లేతే హే అని ఉంది కదా. సో ఆద్మీ సోనేకి గహనే బన్వా లేతే హే ఆన్సర్ అది. సో మీరు చూడాలి, ఏకవచనం అడిగితే ఏకవచనంలోనే మీరు లింగం మార్చాలి. బహువచనం అడిగితే బహువచనంలోనే లింగం మార్చాలి. లేకపోతే మీరు లూజ్ చేసుకుంటారు ఒక పాయింట్. తర్వాత చూడండి 11th వచ్చేసి జంగల్ కి జిందగీ. సో 11th బిట్ మనం చూసుకుంటే जंगल की जिंदगी बहुत खतरनाक होती है. इस वाक्य का भविष्यत काल रूप विकल्पों में से पहचान करके लिखिए. ఓకేనా? సో మనకి హోతీ హే అనేది మన లాస్ట్ లో క్రియ చూసుకుంటే సరిపోతుంది కాల్ మార్చేటప్పుడు. సో హోతీ హే అనేది మనం హోగి అనేది భవిష్యత్ కాలం దీనికి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 12th బిట్ చూడండి. వహ్ ఉస్కా ఘర్ గయా. ఇస్ వాక్య కా శుద్ధ రూప్ వికల్పోं में से पहचान करके लिखिए. సో మనకి శుద్ధ రూప్ అయితే వహ్ అప్నా ఘర్ గయా అనేది ఇది కరెక్ట్ ఆన్సర్.
తర్వాత చూడండి. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇది భాగ్ 2. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవి ఏవైతే పారాగ్రాఫ్ క్వెషన్స్ ఉన్నాయో దానికి చాలా లెంథీ ఆన్సర్స్ రాస్తున్నారు. అసలు ఆన్సర్ రాయట్లేదు గానీ, చాలా లెంథీ ఆన్సర్స్ రాస్తున్నారు. ఫస్ట్ అసల పారాగ్రాఫ్ 1కి 2 సార్లు సరిగ్గా చదవండి. చదివిన తర్వాత క్వెషన్స్ కూడా ఎలా అడుగుతున్నాడు, దేని గురించి అడుగుతున్నారనేది క్వెషన్స్ కూడా చదివి అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఇందులో ఎందుకంటే మీకు ఒక్కొక్క మార్కు చాలా వాల్యుబుల్ గదా! సో, మీరు సరిగ్గా చదవకుండా మీకిష్టం వచ్చినట్టు ఒకవేళ ఆన్సర్ చేస్తే గనక మీకు చాలా ఇబ్బంది పడతారు తర్వాత. అంటే మార్క్స్ పోగొట్టుకుంటారు. సో, అది చేయకుండా ఫస్ట్ నేను పారాగ్రాఫ్ చదువుతాను. చదివి ఎలా ఆన్సర్ చేయాలనేది నేను చెప్తాను. ఓకేనా? సో, చూడండి. पैराग्राफ आज ना तांतारा है ना वामिरो किंतु उनकी है प्रेम कथा घर घर में सुनाई जाती है। निकोबारियों का मत है कि तांतारा की तलवार से कार निकोबार के जो टुकड़े हुए उसमें दूसरा लिटिल अंडमान है जो कार निकोबार से आज 96 किलोमीटर दूर स्थित है। निकोबार इस घटना के बाद दूसरे गांवों में भी आपसी वैवाहिक संबंध करने लगे। तांतारा वामिरो की त्यागमय मृत्यु शायद इसी सुखद परिवर्तन के लिए थी। ఓకే. ఇప్పుడు ఆన్సర్స్ చూద్దాం. క్వెషన్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ క్వెషన్ ఏమి అడిగాడు? నికోబారియోं का क्या मत था? నికోబారియోं का क्या मत था? అయితే ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఇక్కడ నికోబారియోं का మత్ అంటే అభిప్రాయం. అంటే అక్కడ ఉండే వాసుల యొక్క అభిప్రాయం ఏంటి అని అడిగాడు. ఏం రాయాలి మీరు? तांतारा की तलवार से कार निकोबार के जो टुकड़े हुए उसमें दूसरा लिटिल अंडमान है जो कार निकोबार है. ఇంతవరకు మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. లిటిల్ అండమాన్ సే కార్ నికోబార్ కితనే కిలోమీటర్ కి దూరి పర్ హై. సో మీకు ఇది అర్థమయ్యే ఉంటుంది. ఇది 96 కిలోమీటర్ దూర్ స్థిత్ హై. నెక్స్ట్ చూడండి. తాంతారా और वामिरो की कौन सी कथा घर घर में सुनाई जाती है? సో ఇది మనకి ప్రేమ కథ. ఇది ఫస్ట్ ఆన్సరే ఉంది చూడండి. ప్రేమ్ కథ घर घर में सुनाई जाती है. మృత్యు కిస్కితి అంటే ఈ త్యాగం అనేది అంటే మృత్యు ఎవరు పొందారు, త్యాగం ఎవరు చేశారంటే ఇక్కడ మనం తాంతారో వామిరో అని రాయాలి. నెక్స్ట్ యహ గద్యాంశ్ కి స్పాట్ సే దియా గయా హై. సో దానికి ఆన్సర్ ఏంటి? తాంతారో వామిరో కథ. ఫుల్ ఆన్సర్ రాయాలి మీరు, తాంతారో వామిరో కథ అని. ఓకేనా? నెక్స్ట్ పద్యాంశం చూద్దాం. अब तो बहरलाल छोटे लड़कों की घुड़सवारी से अगर यह फारिग हो तो उसके ऊपर बैठकर चिड़िया ही अक्सर करती है गपशप। कभी कभी शैतानी मेवे इसके भीतर भी घुस जाती है, खासकर गौरैया। वे बताती है कि दरअसल कितने भी बड़ी हो तो एक दिन होना ही है उसका मुंह बंद. ओके. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. छोटे लड़कों की घुड़सवारी क्या बनी है? సో घुड़सवारी అంటే ఎవరు? ఇప్పుడు మనం గుర్రపు సవారీ చేస్తాం కదా. సో చిన్న పిల్లలకి గుర్రపు సవారీ ఏది అయ్యింది? ఇక్కడ క్యా బదులు మనం ఏం రాయాలి? తోపు. ఏం రాయాలి? తోపు రాయాలి. మనకి ఇక్కడ తోపు, ఎందుకంటే ఇక్కడ తోపు గురించి అడుగుతున్నాడు. తోపు రాయాలి. సో మనం ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. अब तो बहरलाल छोटे लड़कों की घुड़सवारी से अगर यह फारिग हो तो उसके ऊपर बैठकर चिड़िया ही करती है गपशप. कभी कभी शैतानी में वे इसके भीतर भी घुस जाती है, खासकर गौरैया. वे बताती है कि दरअसल कितनी भी बड़ी हो तो एक दिन होना ही है उसका मुंह बंद. మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పారాగ్రాఫ్ తోపు గురించి మొత్తం ఇచ్చాడు. సో ఇది మీకు మైండ్ లో ఉండాలి. మైండ్ లో ఉన్న తర్వాత క్వశ్చన్స్ చూద్దాం. అప్పుడు ఇక్కడ చూడండి. చోటే లడుకోంకే లియే గుడ్ సవారీ క్యా బనీ హై. సో క్యా ప్లేస్ లో మనం ఇక్కడ అంటే ఇక్కడ గుడ్ సవారీ అని అడిగాడు. అంటే ఇప్పుడు మనం గుర్రపు సవారీ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ తోపు కూడా పిల్లలకి ఒక గుర్రపు సవారీలా అయ్యింది. సో మనం ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఈ క్యా ప్లేస్ లో మనం ఏం పెట్టాలి? తోపు పెట్టాలి. ఎందుకంటే ఇది తోపు గురించే కదా పారాగ్రాఫ్. సో మీకు తోపు రాయడం అయితే వచ్చు కదా ఇది. సో తోపు అనేది పెట్టండి ఆన్సర్. చిడియా అక్సర్ క్యా కర్తీ హై. సో చిడియా అక్సర్ క్యా కర్తీ హై, ఆన్సర్ ఏంటి? గప్షప్. ఓకేనా? గౌరయ్య క్యా కర్తీ హై. సో పిచ్చుకలు అంటే మనకి ఉంటాయి కదా, ఏం చేస్తూ ఉంటది. ఇక్కడ చూడండి వెనకుంది ఆన్సర్. ఇస్కే భీతర్ బి గుస్ జాతీ హై అంటే ఎవరి లోపల అవి వెళ్ళిపోతున్నాయంట? తోపుకే. మీరు ఇక్కడ పెట్టచ్చు తోపుకే భీతర్. ఇస్కే ప్లేస్ లో తోపుకే భీతర్ బి గుస్ జాతీ హై అని పెట్టచ్చు. తర్వాత కిస్కా ముహ్ బంద్ హువా హై. సో అగైన్ దీని ఆన్సర్ ఏంటి? తోప్. ఓకేనా? తర్వాత ఇస్ పద్యాంశకి కవి కౌన్ హై. సో ఈ పద్యాంశం యొక్క కవి ఎవరని అడిగారు. సో మనకి ఆన్సర్ వచ్చేసి వీరెన్ డంగ్వాల్.
ఓకేనా? సో, ఇక్కడ పూర్తి ఆన్సర్ రాయడం కుదరదు. బట్ వీరేన్ డంగ్వాల్ దీని పద్యాంశం యొక్క కవి అయ్యారు. సో, ఒక్కొక్కసారి మనకేమడుగుతాడంటే ఈ పాఠం పేరుని అడుగుతాడు. పాఠం పేరు అడిగితే తోపని మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? క్వెషన్స్ ఏం అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే పారాగ్రాఫ్ అవే ఉంటాయి. క్వెషన్స్ మారుతాయి. సో, క్వెషన్స్ దేని గురించి అడుగుతున్నారనేది మీరు ఒకటికి 2 సార్లు చదివి అర్థం చేసుకుంటేనే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా? ఓకేనా స్టూడెంట్స్? సో, ఇక్కడ చూడండి. సో, ఇవి వికల్ప క్వెషన్స్ అంటే మీకు ఆప్షన్స్ ఇస్తాడు. ప్రతిదానికి వచ్చి 4 ఆప్షన్స్ ఈజీగా ఉంటాయి ఈ పారాగ్రాఫ్‌లు. ఎవరైనా ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు భాగ్ 3 చూద్దాం. 3లో మీకు కబీర్ దాస్, మైథిలి శరణ్ గుప్తా గురించి అడిగాడు. అంటే ఒక కవి గురించి రాస్తే మీకు 5 మార్క్స్ ఉంటాయి దానికి. సో, ఇది మధ్యలో కనపడదు కదా అని వదిలేయకండి. చాలా మంది ఈ పారాగ్రాఫ్ 17ది కంగారులో మర్చిపోతారు. సో, ఆ 5 మార్కులు యూజ్ చేసుకుంటారు. చూసుకోవాలి జాగ్రత్తగా. ప్రతి పారాగ్రాఫ్, ప్రతి భాగ్ 1, 2, 3 అన్నీ చూసుకోవాలి మీరు. సో, నేనైతే కబీర్ దాస్, మైథిలి శరణ్ గుప్తా 2 చదవండి అనే చెప్తాను. అయితే చాలా మంది స్టెప్ బై స్టెప్ రాయకుండా ఇదొక పారాగ్రాఫ్‌లా రాయండి. కబీర్ దాస్ గురించి కబీర్ దాస్ గురించి గానినా లేకపోతే మైథిలి శరణ్ గుప్తా గురించైనా మీరెలా రాస్తారంటే కొంచెం పారాగ్రాఫ్‌లా రాయండి. సో, 5 మార్క్స్ తప్పకుండా పడతాయి. నెక్స్ట్ మనకి ఇదేదైతే పారాగ్రాఫ్ ఉందో అది కొంచెం ట్రిక్కీగా ఇస్తున్నాడు. ట్రిక్కీగా ఏం లేదు. కొంచెం అర్థం చేసుకోవాలి. మన లాస్ట్ టైమ్ ప్రీ ఫైనల్ 2లో కూడా ఇది ఇచ్చాడు. సీతారాం సెక్సేరియా కా జన్మ 1892 को नवलगढ़ में हुआ. సో, దీన్ని మీరు చదువుకోండి చక్కగా. సో, ఆన్సర్స్ చూద్దాం. సీతారాం సెక్సేరియా కా జన్మ ప్రాంత్ అడిగాడు కాబట్టి మీరు నవల్గఢ్ అని రాయాలి. తర్వాత రవీంద్రనాథ్ ఠాకూర్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ కరీబ్ మే డాష్ రహితే వీళ్ళకి దగ్గరలుగా ఎవరున్నారని రాశారు. సో, మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సీతారాం సెక్సేరియా గురించి అడుగుతున్నారు కాబట్టి మన ఆన్సర్ కూడా సీతారాం సెక్సేరియా ఉంటుంది. ఇది సెకండ్‌కి గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్‌ది. నెక్స్ట్ సెక్సేరి డాష్ సంస్థా మే మంత్రి కా కామ్ కియా. సో, ఇది కూడా పారాగ్రాఫ్‌లో ఉంది ఆన్సర్. అయితే నాకు ఇది మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి దీని ఆన్సర్ ఏంటనేది. ఓకే. ఎంతమంది కరెక్ట్‌గా పెడతారనేది నేను చూస్తాను. తర్వాత ఫోర్త్ చూడండి. భారత్ సర్కార్ నే సెక్సేరియాకు పద్మశ్రీ పురస్కార్ డాష్ సాల్ మే దియా హై. సో, ఇక్కడ 1962 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? తర్వాత సెక్సేరియా పढ़ना लिखना డాష్ సే సీఖా. ఇక్కడ స్వాధ్యాయ్ సే సీఖా. సో, ఆయన స్వయమే నేర్చుకున్నారు చదవడం, రాయడం అనేది. ఇప్పుడు చూస్తే భాగ్ 4. భాగ్ 4లో మనకి సో, మనం భాగ్ 4 చూసుకుంటే ఇక్కడ క్వెషన్స్ ఏవైతే అడిగాడో అవి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ తప్పకుండా ఒక దోహే అడుగుతాడు. అది కూడా మీకు కబీర్ దాస్‌లో ఉన్న 1-4 దోహే నుంచే అడుగుతాడు. సో, ఆ 4 దోహేలు మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఏవైతే అరూరోవే ఏవైతే ఉన్నాయో సరిగా పెట్టాలి. మీరు అటు ఇటు పెట్టకూడదు. సరిగ్గా ఉంటేనే ఆ 2 లైన్స్ సరిగ్గా పోయెమ్ ఉంటేనే మీకు 4 మార్క్స్ పడతాయి. మీకు ప్రెజెంటేషన్ బావుండాలి, చక్కగా కనిపించాలంటే పాఠ్ కా నామ్, కవి కా నామ్ కూడా పెట్టండి. సో, ఇంకా అట్రాక్టివ్‌గా ఉంటుంది మీ ఆన్సరు. ఓకేనా స్టూడెంట్స్? సో, నెక్స్ట్ చూడండి. మనిషి మాతృ బంధు హై ఆప్ క్యా సమజ్తే హై. సో, ఇది మనిషి మాతృలందరూ కూడా మనకి బంధువులే. దీనివల్ల మీకు అర్థమైంది ఏంటనేది ఈ క్వెషన్ కూడా చాలా చక్కగా రాయొచ్చు. ఫస్ట్ నుంచి మీకు చదివించిందే ఉంటుంది మీ టీచర్స్. సో, నెక్స్ట్ 21 వచ్చేసి ఇవన్నీ మొన్న ప్రీ ఫైనల్ 1 తర్వాతేమో ఇప్పుడు వచ్చింది 'సర్ హిమాలయ కా హమ్నే నాజుక్ నే దియా'. సో, ఇది ప్రీ ఫైనల్ 2. ఈ 3 మోడల్ పేపర్ నుంచేనే ప్రీ ఫైనల్ 1, 2 ఇచ్చాడు. మీకు ఫైనల్ ఎగ్జామ్స్ కూడా తప్పకుండా అందులోంచే ఇస్తాడు. ఒక్కవేళ మీకు ఇన్ కేస్ ఇవి కాకుండా బయట క్వెషన్స్ ఇచ్చాడు అంటే అవి తప్పకుండా చాయిస్‌లోకెళ్ళిపోతాయి. సో, ఇవి మాత్రం మీరు చాయిస్ తీసుకోకుండా చదవాలి. ఈ 3 మోడల్ పేపర్ నుంచి నేనైతే ఇప్పుడు ఒకటే పెట్టాను. ఇంకొక 2 కూడా పెడతాను. సో, ఇక్కడ చూడండి. 'సర్ హిమాలయ కా హమ్నే झुकने ना दिया'. इस पंक्ति में हिमालय किस बात का प्रतीक है. సో, ఇది మనకు గౌరవం సూచకం. ఈ క్వెషన్ కూడా మీకు ప్రీ ఫైనల్ 2లో ఇచ్చాడు. నెక్స్ట్ 26 जनवरी 1931 के दिन को अमर बनाने के लिए क्या-क्या तैयारियाँ की गई. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ మీకు ప్రీ ఫైనల్ 1లో ఇచ్చాడు. కాంతారాం అమీర్ కి త్యాగ్ మే మృత్యు సే నికోబార్ మే క్యా పరివర్తన్ ఆయా. సో, వాళ్ళిద్దరూ త్యాగం చేసి ఏదైతే చనిపోయారో సో, నికోబార్‌లో ఏం చేంజెస్ వచ్చిందని అడిగాడు. ఒక్కొక్కసారి కొన్ని పారాగ్రాఫ్‌లు కూడా మనకి క్వెషన్ రిలేటెడ్‌గా ఉంటాయి. సో, అవి కూడా చూసుకుంటూ ఉండాలి. తర్వాత 'వజీర్ అలీ కే అఫ్సానే సున్‌కర్ కర్నల్ కో రాబిన్ హుడ్ కి యాద్ క్యూ ఆ జాతి థీ'. ఇది కూడా ప్రీ ఫైనల్ 1లో ఇచ్చాడు. చెప్తాను కదా స్టూడెంట్స్. సో, ఏది కూడా ఈ 3 మోడల్ పేపర్ నుంచి బయటకి ఇవ్వట్లేదు. తర్వాత 'హరిహర కాకా కో మహంత్ ఔర్ అప్నీ భాయి ఏక్ హీ శ్రేణి కే క్యూ లగ్నే లగి'. ఇది కూడా ప్రీ ఫైనల్ 1లో ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ 'కోయి భీ భాషా ఆపసి వ్యవహార్ మే బాధా నహీ బన్తీ. పాఠ్ కే కిస్ అంశ సే సిద్ధ్ హోతా హై. ఇది స్వప్నం కే సే దిన్‌లో ఇది కూడా మీకు ప్రీ ఫైనల్ 2లో ఇచ్చాడు. సో, ఇవి మీరు 3 మోడల్ పేపర్స్ చదువుకుంటే ఖచ్చితంగా మీరు
మీకు 99, 98, 99 మార్క్స్ పక్కా. అది కరెక్ట్‌గా మీరు సరిగ్గా రాయగలిగితే. తర్వాత సారాంశం చూద్దాం. సారాంశంలో 'మీరాబాయి పర్వత ప్రదేశమే' 2 ఇస్తున్నాడు. బట్ మొన్న ప్రీ ఫైనల్ 1లో ఏం చేశాడంటే, ఈ రెండిట్లికి ఒకే క్వెషన్ ఇచ్చి వేరే చాయిస్ ఇచ్చాడు. ఆహ్, 'పర్వత ప్రదేశమే' పావర్స్ ఇవ్వలేదు. సో, చాలా మంది స్టూడెంట్స్ అప్‌సెట్ అయ్యారు. నేనైతే ఏం చెప్తున్నానంటే, మీరు ఈ 2 పర్ఫెక్ట్‌గా చదవండి. ఎందుకంటే ఇచ్చినయే 4 సారాంశాలు. ఇవి మీరు కరెక్ట్‌గా చదివితే మీకు ధైర్యంగా ఎలాంటి భయం లేకుండా ఎళ్ళొచ్చు. ఎందుకంటే వేరే చాయిస్ ఇవ్వచ్చు. మీరు ఈ 2 క్వెషన్‌లకే చాయిస్ ఉంటదని అనుకోవద్దు. సో, ఈ 2 పర్ఫెక్ట్‌గా చదవాలి సారాంశాలు. తర్వాత 'బడే భాయ్ సాబ్' నుంచి ఒక క్వెషన్ ఇచ్చాడు. 'జీవన్ కి సమझ कैसे आती है' జీవితంలో జీవితం గురించి అడిగాడు. సో, రాయొచ్చు పర్వాలేదు. తను ఎలా ఉండేవాడు ఇవన్నీ మనం రాయొచ్చు. తర్వాత 'జేన్ కి దేన్' మనకి ఇది కూడా ఈ 2 ఆప్షన్స్ ఈ రెండిట్లికి ఈ రెండిట్లో వేరే అంటే 'బడే భాయ్ సాబ్' ఇవ్వచ్చు. దీనికి వేరే ఆప్షన్ ఇవ్వచ్చు. లేకపోతే 'జేన్ కి దేన్' ఇవ్వచ్చు. దీనికి వేరే ఆప్షన్ ఇవ్వచ్చు. నేనైతే ఈ 2 చదువుకుని వెళ్ళమని నేను సలహా ఇస్తాను మీకు. నెక్స్ట్ చూసుకుంటే లెటర్ కూడా ఇంకొక 2 మోడల్ పేపర్‌లో ఉన్న లెటర్‌లు కూడా చెప్తాను. సో, ఇది 'అప్నీ బड़ी बहन की शादी में जाने के लिए 3 दिन की छुट्टी मांगते हुए प्रधानाध्यापक के नाम पत्र लिखिए' షాదీ లెటర్ ఎక్కువగా ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి బుకార్ లెటర్ కూడా ఇవ్వచ్చు. సో, ఇది కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత 'आवश्यक पुस्तक मांगते हुए पुस्तक विक्रेता के नाम पत्र लिखिए' మీకు 4 లెటర్స్ ఉంటాయి. ఆ 4 ఆర్ 5 ఈ 4, 5 మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇందులో ఈ 2 లెటర్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. మీరు ఆల్రెడీ రాసే ఉంటారు. బట్ మళ్ళీ చూసుకోండి ఒకసారి. ఇంకా నిబంధొచ్చేసరికి నిబంధనలో అయితే ముఖ్యంగా విద్యార్థి అనుశాసనం, దీపావళి, కంప్యూటర్ 3 ఎక్కువ